హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన ఛానల్ అనేది ఎంఐ 4K బాక్స్తోని స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. నా ఫస్ట్ వీడియో మీరు చూస్తే ఎంఐ 4K బాక్స్తో ప్రారంభించాను. ఎందుకంటే ఎంఐ 4K బాక్స్ నేను కొనేటప్పుడు రివ్యూస్ చూద్దామని యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేశానండి. తెలుగుకు సంబంధించిన ఏ వీడియోస్ ఏవి లేవు. అప్పుడు ఏం చేశానంటే ఎంఐ 4K బాక్స్ మనమే కొని ఎలా ఉంది ఏంటి తెలియజేయాలి అని చెప్పేసి ఛానల్ ప్రారంభించడము, ఎంఐ 4K బాక్స్ని మనం తీసుకోవడము, అందులోనే దాని యొక్క అది పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపించడం జరిగిందండి. నేను చెప్పేది ఫస్ట్ జనరేషన్ కోసము. సో ఆ వీడియో అనేది వైరల్ అయ్యింది. అక్కడ నుంచి మన ఛానల్ అయితే ప్రారంభం అయితే అవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ జనరేషన్ ఎంఐ 4K బాక్స్లో మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ లేవు. దానికోసం ఏ సైట్లోకి వెళ్ళి ఎక్కడ చూసినా మనకి దొరకడం లేదు. కొంతమంది ఈ సెకండ్ హ్యాండ్ బాక్సులు కొనడము చేస్తున్నారు, బట్ అది కూడా ప్రాపర్గా ఆప్టికల్ పనిచేయకపోవడం లాంటివి జరుగుతున్నాయండి. అయితే చివరిగా ఏమైందంటే ఈ ఎంఐ 4K బాక్స్ సెకండ్ జనరేషన్ సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మనం తెప్పించలేమని చెప్పేసి నేనైతే అబ్రాడ్ నుండి అయితే తెప్పించానండి ఈ సెకండ్ జనరేషన్ బాక్సు. మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఇది నాకు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, రేట్ ఎంత పడుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. సో ఈ సెకండ్ జనరేషన్ బాక్స్ మనకి అవైలబుల్ ఉంది, ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇది చూపించే ముందు ఆల్రెడీ సేల్ అయితే అవ్వడం అయితే జరిగిందండి. మనకు తెలిసిన వరకు ఇచ్చేస్తున్నాను. ఇది ఎవరికి ఇచ్చాను ఏంటనేది మీకు ఫర్దర్ వీడియోస్లో మీకు తెలుస్తుంది. అయితే బాక్స్లో అయితే నేను ఆర్డర్ పెట్టుకుని వస్తున్నాయి, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చినప్పటికి మీకు బాక్స్ దగ్గరగా చూపిస్తాను, లోపల అసలు ఏమి ఇచ్చారు, ఏం వాడారు ఏంటి అనే విషయం పూర్తి విషయం మీకు వీడియోలో నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత సెకండ్ జనరేషన్. నాకు తెలిసి తెలుగులో లేదా మన భారతదేశంలో మొదటి వీడియో ఈ ఎంఐ సెకండ్ జనరేషన్ మీద మన వీడియో అవుతుందని అనుకుంటున్నాను నేను. సో నాకు ఎందుకంటే మన ఇండియా నుంచి ఎవరు దీని మీద వీడియో చేసినా నాకు ఎక్కడ కనబడలేదు. సో మందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఒకసారి ఇది దగ్గరగా చూద్దాము, ఆడియో సెట్టింగ్స్ చూద్దాము, ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి ఏం డెవలప్ అయింది ఏంటి చూద్దాము. అదేవిధంగా ఆప్టికల్ త్రూ అయితే ఈ ఫస్ట్ జనరేషన్ ఎంఐ 4K బాక్స్లో ఆటోమేటిక్ అప్డేట్ అయిన తర్వాత ఆప్టికల్ త్రూ వర్క్ అవ్వడం లేదు. ఇది ఆప్టికల్ త్రూ టాస్ లింక్ కనెక్ట్ చేసి వర్క్ అవుతుందా లేదా ఏంటి విషయం అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎంఐ అని బాక్స్ మీద టైటిల్ తీసేసాడండి. వీడు చిన్న లోగో ఎంఐ అని పెట్టాడు, బట్ బాక్స్ మీద టైటిల్ తీసేసి షామీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ మీరు ఎల్ఈడి టీవీలోకి వెళ్ళినా ఎంఐ టీవీలు అంటే మార్కెట్లో దొరకట్లేదు, షామీ టీవీలోనే వస్తున్నాయి మన మార్కెట్లోకి. సో ఫోన్లు కూడా షామీ ఫోన్లోనే వస్తున్నాయి. అండ్ వీడు గూగుల్ టీవీ వారితో టైఅప్ అయితే అవ్వడం అయితే జరిగిందండి. అంటే సోనీ టీవీ వాళ్ళు చూడండి గూగుల్ టీవీతో టైఅప్ అయ్యి గూగుల్ టీవీ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఆన్ చేసినప్పుడు కూడా గూగుల్ టీవీతో టైఅప్ అయితే అవ్వడం జరిగింది. బూట్ యానిమేషన్ అనేది గూగుల్ టీవీ అని వస్తుంది, మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎంఐ టీవీ బాక్స్ ఎస్ సెకండ్ జనరేషన్ ఉందండి. ఎస్ అంటే ఐ థింక్ సెకండ్ జనరేషన్ అవుద్ది. అది కింద చైనా లాంగ్వేజ్లో కూడా ఉందండి, చూస్తున్నారు కదా. సో దీన్ని బట్టి ఏంటంటే ఇది మన ఇండియన్ మార్కెట్లో లేకపోవడం వల్ల ఇక్కడ 2 లాంగ్వేజెస్, ఇదర్ ఇంగ్లీష్ అండ్ చైనా లాంగ్వేజ్ కూడా ఇందులో రావడం అయితే జరిగిందండి. సో ఒకసారి చూద్దాము ఏది సపోర్ట్ అవుతుంది ఏంటి సోన్స్ అనేది. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 4K బాక్స్ ఈ విధంగా ఉందండి. ఇక్కడ షామీ అని, గూగుల్ టీవీ అని, ఎంఐ అని రాసింది. ఇక్కడ షామీ టీవీ బాక్స్ ఎస్ సెకండ్ జనరేషన్ అని దీని కిందగా చైనా లాంగ్వేజ్లో అయితే ఉండడం అయితే జరిగిందండి. మీకు బాక్స్ మీద చూస్తే ఇక్కడ షామీ అని ఉంది, రిమోట్ ఈ విధంగా ఉందండి. మీకు ఫిజికల్గా చూపిస్తాను. హే గూగుల్ 4K అల్ట్రా హెచ్డీ ఉంది. దీని మీద ఏ యాప్ సపోర్ట్ ఉంది ఏంటి అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాక్స్ ఉంది. యువతల వైపు చూస్తే రేట్ ఏమైనా ఇచ్చారంటే ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ ఏమీ లేవండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. HDR 10+ సపోర్టు, డాల్బీ విజన్ అట్మాస్, HDMI, DTS HD ఇవైతే ఈ ఫార్మాట్స్ అయితే సపోర్ట్ అవుతాయని చెప్పేసి, అంటే డాల్బీ అట్మాస్, DTS HD సపోర్ట్ అవుతుందని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి ఓపెన్ చేద్దాము ఏ విధంగా ఉంది ఏంటి, దీంతోపాటు ఏమి ఇచ్చారు ఏంటి కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇది సర్వీస్ మాన్యువల్ అండి, చూస్తున్నారు కదా. సో మనం ఏది కొన్నా, ఏ ఎలక్ట్రానిక్ గూడ్ కొన్నా సర్వీస్ మాన్యువల్ ఇస్తాడు. ఏ విధంగా ఉంది అంటే కలెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది మనకి మాన్యువల్ ఇస్తారు. ఇక బాక్స్ చూస్తే ఫిజికల్గా బాక్స్ ఈ విధంగా ఉందండి, షామీ అని చెప్పేసి చూస్తున్నారు కదా. ఒకసారి ఫస్ట్ జనరేషన్ బాక్స్ చూద్దాం ఏ విధంగా ఉందో, సైజులు ఏమైనా తేడా ఉందని కూడా చూద్దాము. ఫస్ట్ జనరేషన్ బాక్స్ ఈ విధంగా ఉందండి, సెకండ్ జనరేషన్ ఈ విధంగా ఉంది. ప్రక్కగా చూస్తే ఎటువంటి తేడా కానీ ఏమీ లేదు, చూసారు కదా. సేమ్ ఒకేలా ఉన్న రెండు బాక్సులు కూడా, జస్ట్ టైటిల్స్ అయితే మారాయి.
షామీ అని ఎంఐని. కనెక్షన్స్ పాయింట్ చూద్దాం ఏమైనా పెరిగాయి ఏంటి అనేది. ఒకసారి కనెక్షన్స్ పాయింట్ చూస్తే యాజ్ చీజ్గా రెండు ఒకలాగా ఉన్నాయండి. ఆడియో అవుట్పుట్లు ఉన్నాయి, హెచ్డిఎంఐ అవుట్పుట్ ఉంది, అంటే వీడియో అవుట్పుట్ అండ్ ఆడియో కూడా అవుట్పుట్ వస్తుంది. టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. యూఎస్బి ఇచ్చాడు, డీసీ ఇన్పుట్ 5 వోల్ట్ ఇన్పుట్ డీసీ ఇచ్చాడంటే 5 వోల్ట్ 2 ఆంపియర్ వరకు ఇస్తాడు. వాడు ఇచ్చిన అడాప్టర్ యూజ్ చేయాలి. అయితే ఫస్ట్ జనరేషన్ బాక్స్లో దీనికి ల్యాన్ కనెక్ట్ చేయడం అవ్వదు. సెకండ్ జనరేషన్ బాక్స్కి యూఎస్బి టు ల్యాన్ ఫిమేల్ మనకి కేబుల్స్ ఆన్లైన్లో ఉంటాయండి. ఆ కేబుల్ దీనికి కనెక్ట్ చేసుకుని దీనికి ల్యాన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ జనరేషన్లో ఈ ఫీచర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికైతే ఫస్ట్ జనరేషన్కి లేదు. సో ఈ విధంగా బాక్స్ అయితే ఉంది. దీన్ని పక్కన పెట్టిస్తే మనకి అడాప్టర్ అనేది మరి అబ్రాడ్ యూఎస్ అటు పక్క దొరుకుతుంది కాబట్టి అడాప్టర్ ఈ విధంగా ఉందండి. డీసీ అడాప్టర్ 5 వోల్ట్ 2 ఆంపియర్ అడాప్టర్ అండి. ఇది 2.1 యాంప్ 2.1 యాంప్ అడాప్టర్ ఇది. దీనికి ఒక అడాప్టర్ మళ్ళీ వేరేగా ఉంటుంది. అంటే మన రెగ్యులర్గా మన ఇండియాలో మన ప్లగ్స్ వాడే విధంగా అడాప్టర్ వేరేగా ఉంటుంది. దీనికి ఒక అడాప్టర్ కొనుక్కోవాలి. జస్ట్ మనకి ఎలక్ట్రికల్ షాపులో దొరుకుతాయండి. ఇలా కనెక్ట్ చేసుకుని మన కరెంట్లో పెట్టుకోవచ్చు. చిన్న పిన్నే ఇవ్వడం అయితే జరిగిందండి. ఫిమేల్ వచ్చినప్పటికి చిన్న పిన్ ఇచ్చారు, మేల్ వచ్చినప్పుడు చిన్న పిన్ ఇచ్చారు. ఇక హెచ్డిఎంఐ కేబుల్ ఇచ్చారండి. ఇది హెచ్డిఎంఐ కేబుల్ పట్టుకుని మేము ఆర్క్గా వాడేస్తామంటే అవ్వదు, కేవలం హెచ్డిఎంఐ కేబుల్ అని. రిమోట్ చూసారు కదా, ఈ విధంగా రిమోట్ అయితే ఉంది. చూడ లాంగ్ వీనోట్ చూపిస్తున్నాను. మనకి గూగుల్ అసిస్టెంట్ ఇచ్చాడు, పవర్ బటన్, టీవీ ప్లస్ అన్నాడు, అదేవిధంగా బ్యాక్ బటన్, హోము, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, యాప్స్. మనకి యూట్యూబ్ యాప్స్ అనేది పాత రిమోట్తో కంపేర్ చేస్తే పెరిగిందండి. మిగతాదంతా యాజ్ యూజువల్గా ఉంది. ఒకసారి ఆ రిమోట్ కూడా మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనకి పాత రిమోట్ వచ్చినప్పటికి చిన్నగా వచ్చింది, కొత్త రిమోట్ వచ్చినప్పుడు పెద్దగా వచ్చింది. పాత రిమోట్ ఎంఐ ఉంటే కొత్త రిమోట్ షామీ ఉంది. ఇక్కడ ఈ 2 బటన్స్ పెరగడం వల్ల మనకి ఏమైందంటే కాస్త పొడుగవడం అయితే జరిగింది. ఇక్కడ మరి షామీ టీవీ ప్లస్ అని చెప్పి కొత్తగా ఒక బటన్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో మనం ఈ రిమోట్ ఎలా పేర్ చేయాలంటే ఈ యొక్క షామీ టీవీ ప్లస్ అదేవిధంగా హోమ్ బటను రెండు కలిపి మన ఎంఐ 4K బాక్స్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో బ్యాటరీస్ వేసి, అది AAA బ్యాటరీలు అండి, అంటే పెన్సిల్ బ్యాటరీలు వేయాలి. వేసి రెండు కలిపి పట్టుకుంటే అప్పుడు ఇది పెయిర్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో సింగిల్ పెయిర్ ఒకసారి పెయిర్ అయిందంటే ఇది బ్లూటూత్ మీరు ఇటువైపు చూపించుకుని మీరు ఆన్ చేసుకున్న చక్కగా పనిచేస్తుంది. యాక్చువల్లీ నేను ఈ సెటప్ ఈ యొక్క ఎంఐ 4K బాక్స్ ఆన్ చేయడం అయితే జరిగింది. దీనికి నియర్ ఈ బూట్ యానిమేషను నెక్స్ట్ అదేవిధంగా లోపల ఇంటర్ఫేస్ నుంచి లోపల వెళ్ళడము ఇవన్నీ మనకి చాలా టైం టేకన్ అయితే తీసుకుందండి. దీనికి నా యొక్క అకౌంట్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే గూగుల్ అకౌంట్ యాడ్ చేయకపోతే లోపల వెళ్ళడానికి పాసిబుల్ కాలేదు. నా జీమెయిల్ అకౌంట్ ఇచ్చాను, నెట్ కనెక్ట్ చేశాను. ముందుగా మన VLC మీడియా ప్లేయర్ త్రూ ప్లే చేస్తామండి. అంటే ఏమైనా పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ పెట్టినప్పుడు VLC కోడి ప్లేయర్ త్రూ ప్లే చేస్తాము. సో VLC మీడియా ప్లేయర్ కూడా ఇన్స్టాల్ అయితే నేను చేశాను. సో ఒకసారి అది ఏ విధంగా వీడియోస్ ఏ విధంగా ప్లే అవుతుందో ఒకసారి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, HDMI కేబుల్ కనెక్ట్ చేశాను, డైరెక్ట్గా టీవీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంఐ 4K బాక్స్ ఆన్ అయితే నేను చేయలేదు. సో ఇది హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేశానండి. ఇక DC సప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఆన్ చేద్దాము. ఆన్ చేస్తే ముందుగా ఎంఐ అని వస్తుందండి, జస్ట్ బూట్ యానిమేషన్. ఆల్రెడీ ప్రాసెస్ అంతా నేను చేస్తున్నాను కాబట్టి నేరుగా ఆన్ అయిపోతుంది, డైరెక్ట్ ప్యాచ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది కొత్తగా బాక్స్ తీసుకోవడం మాత్రం చాలా ప్రాసెస్ అనేది ఉంటుందండి. ముందుగా చెప్పాను కదండి, గూగుల్ టీవీతో టైఅప్ అవడం వల్ల గూగుల్ టీవీ అని వచ్చింది. ఇదైతే ఎక్కువ సమయం అయితే తీసుకోదు. ప్యాచ్ వాళ్ళది ఓపెన్ అయిందండి. ఆ VLC మీడియాలోకి పోదాం ఒకసారి. మనం ఈ అమెజాన్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ వీటి నుంచి చూడాలంటే VLC మీడియా ప్లేయర్ అవసరం లేదు. మనం ఏదైనా హార్డ్ డిస్క్ నుంచి కానీ పెన్ డ్రైవ్ త్రూ ఇది కనెక్ట్ చేసి చూడాలంటే మాత్రము ఈ VLC మీడియా ప్లేయర్ లేదా కోడి మీడియా ప్లేయర్ అవసరం ఉంటుందండి. డాల్బీ వస్తుందో లేదో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం VLC కనెక్ట్ చేశాను, డాల్బీ అనేది వస్తుంది ఇక్కడ.
టీవీ నుంచి డైరెక్ట్గా ఈ ఆర్సీ తీసుకొచ్చి నేను ఈ యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ చేశానండి. డాల్బీ వస్తుంది. ఒకసారి ఆప్టికల్ దీన్ని కనెక్ట్ చేస్తాను. టీవీ నుంచి నేరుగా తీసుకొని డాల్బీ వస్తుందో లేదో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు యాంప్లో ఆప్టికల్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు టీవీ నుంచి ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను. నేను ఆప్టికల్ చూసేసాను. ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఇప్పుడు ఒకసారి ఈ సెట్టింగ్స్ అయితే చూద్దామండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సెట్టింగ్స్ గేర్ ఐకాన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ముందుగా గేర్ ఐకాన్ కంటే ముందు వచ్చినప్పటికీ వైఫై, స్క్రీన్ సేవర్, యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీ ఈ విధంగా ఉందండి. ఇది లోపలికి వెళ్ళినా కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది. మరి దీని నీడ్ లేదు, అందుకు చెప్పట్లేదు నేను ఇక్కడ. బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్షను, హార్డ్ డిస్క్ ఇక్కడ నుంచి పెయిర్ అన్పేర్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఏమున్నాయి, హెల్ప్, ఫీడ్బ్యాక్ ఇదైతే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి గేర్ ఐకాన్ ఆల్ సెట్టింగ్స్ క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే డిస్ప్లే అండ్ సౌండ్, HDMI CEC అయితే ఇచ్చాడు. HDMI CEC అంటే మీ టీవీ రిమోట్ ఆపరేట్ చేయకుండా CEC ఆన్ చేస్తే ఈ సింగిల్ రిమోట్తో మీ టీవీ సౌండ్ వాల్యూమ్ కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చండి. అండ్ రెజల్యూషను ఈ టీవీ 1080 పిక్సెల్ కాబట్టి మనకి రెజల్యూషన్ 1080 పిక్సెల్ చూపిస్తుంది. అలా కాకుండా టీవీ 4K అయితే 4K రెజల్యూషన్ అయితే చూపిస్తుందండి. ఎందుకంటే ఆటో స్విచ్ బెస్ట్ రెజల్యూషన్ ఉంది. ఇది ఆపామనుకోండి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు రెజల్యూషన్ అనేది. టీవీ అనేది 1080 60 Hz కాబట్టి అది మాత్రమే చూపిస్తుందండి. సో డైనమిక్ రేంజ్, అడ్వాన్స్ డిస్ప్లే సెట్టింగ్స్ అంటే గేమ్ మోడ్ గట్టా ఆఫ్ ఆను, ఇది మనకి నీడ్ లేదు, ఇవన్నీ వదిలేస్తున్నాను. అడ్వాన్స్ సౌండ్ సెట్టింగ్ ఇది మనకి నీడ్ ఉంది. సెలెక్ట్ ఫార్మాట్స్ వచ్చినప్పటికీ మనము ఆటోమేటిక్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. PCM అయితే పెట్టొద్దండి. పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటే కేవలము ప్రోలాజిక్ ప్లే అవుతుంది. సో PCM కాకుండా ఆటోమేటిక్ పెట్టుకున్నా పర్లేదు, పాస్ త్రూ పెట్టుకున్నా ఇబ్బంది అయితే లేదు. AC4 డైలాగ్ ఎన్హాన్స్ అని ఉంది. దీన్ని ఏం మరి కదపొద్దంటే ఆఫ్లో ఉంది, అలాగే ఆఫ్లో ఉంచేద్దాము. ఇదన్నీ ఎవరో పనికి వస్తుందంటే కొత్తగా బాక్స్ పర్చేస్ చేయడం వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెట్వర్క్ ఎక్కడ నుంచి వైఫై నెట్వర్క్ యాడ్ చేయడం ఉపయోగపడుతుంది. అకౌంట్ అండ్ సైన్ ఇన్ ఆల్రెడీ మన అకౌంట్ ఇచ్చేస్తున్నాము. ప్రైవసీ మొబైల్లో చూస్తే ఏ విధంగా ప్రైవసీ ఇవన్నీ ఉంటుందో అదే విధంగా యాస్టీస్గా ఉంటుందండి. యాప్ పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. యాప్స్ ఇందులో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ ఎన్ని ఉన్నాయి, సిస్టమ్ యాప్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం చూపించడం అయితే జరుగుతుందండి. సో ఇది మనకి నీడ్ లేదు. సిస్టమ్ సెట్టింగు అబౌట్లోకి వెళ్ళామనుకోండి. అబౌట్లోకి వెళ్తే సిస్టమ్ అప్డేట్ ఇచ్చాడు, ఆల్రెడీ అప్డేట్ నేను చేస్తున్నాను, ఇబ్బంది లేదు. మనకి డివైస్ నేమ్ వచ్చిన షామీ టీవీ బాక్స్ ఉంది. రీసెట్ అయితే మన ఫ్యాక్టరీ రీసెట్ ఎక్కడ నుంచి చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఐడి నా మెయిల్ ఐడితో ఉంది, నా మెయిల్ ఐడి తీసేయాలి. సో కొత్తగా ఎవరైతే నా దగ్గర తీసుకుంటారో వాళ్ళ మెయిల్ ఐడితో చేయాలంటే ఇక్కడ రీసెట్ అయితే చేయాల్సి ఉంటుందండి. స్టేటస్ అంటే దీని యొక్క IP అడ్రస్ సోన్స్ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. లీగల్ ఇన్ఫర్మేషన్ కూడా నీడ్ లేదు. మనకి వెర్షన్ 1 వచ్చినప్పటికీ మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ టీవీ OS వెర్షన్ 9తో వచ్చింది. ఇది డైరెక్ట్గా 11 అయితే రావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ టీవీ OS వెర్షన్ 11 అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ సెక్యూరిటీ ప్యాచ్ సెప్టెంబర్ 5, 2023 అయితే ఉంది. సో ఈ విధంగా వెర్షన్ అయితే ఉంది. సో కీబోర్డ్ వచ్చినప్పటికి గూగుల్ బోర్డ్ G బోర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టోరేజ్ వచ్చినప్పటికి ఇది మనకి నీడ్ ఉంటుంది. టోటల్ స్పేస్ వచ్చినప్పటికి 4.6 GB. ఇది హార్డ్ డిస్క్ అండి. హార్డ్ డిస్క్ వచ్చినప్పటికి 1 TB హార్డ్ డిస్క్. అది చూస్తున్నారు కదా, ఇందులో యాప్స్కి 1.5 GB అయిపోయింది. అంటే 1.5 GB యాప్స్కి అయిపోతే రిమైన్ ఎంత ఉందో ఒకసారి చూద్దామా. అవైలబిలిటీ 3 GB ఉంది. 3 GB అంటే చక్కగా మీకు కావాల్సిన డెమో వీడియోస్ ఇవన్నీ కూడా లైక్ మనం ఒక వీడియో సాంగ్స్ కూడా మన ఇంటర్నల్ పెట్టుకోవచ్చు. అదే ఫస్ట్ జనరేషన్ అయితే ఇంత నాకైతే మెమరీ అయితే లేదు, నేను వాడుతున్నాను కదా. సో ఈ విధంగా ఉంది. ambient మోడు, పవర్ అండ్ ఎనర్జీ, క్యాస్ట్ అంటే స్క్రీన్ క్యాస్ట్ అండి, మిరా క్యాస్ట్, సిస్టమ్ సౌండ్, రీసెట్, ఈ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. 4K బాక్స్ చాలా చక్కగా పనిచేస్తుంది. అందులో అయితే ఎటువంటి సందేహం అయితే ఏమీ లేదు. అప్కమింగ్ వీడియోస్లోని ఇప్పుడు అమెజాన్, హాట్స్టార్ ఇవన్నీ నేను లాగిన్ అవుతానండి. ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.